హాయ్ గైస్, డిగ్రీ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఈ వీడియో లాస్ట్ మినిట్ రివిజన్ లాగా పనిచేస్తుంది ఇంగ్లీష్. సో డోంట్ మిస్, కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు ఈ పాయింట్స్ అన్ని గుర్తుంటే ఎగ్జామ్లో మంచి స్కోర్ కవర్ చేసుకోవడానికి, స్కోర్ గెయిన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ విత్ ద ఫస్ట్ చాప్టర్, దట్ ఈజ్ ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్. ఓకే, సో ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ అని రాసింది వాల్ట్ విట్మెన్. సో ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్ అంటే పర్సన్ ఎవరిని డిస్క్రైబ్ చేస్తుండ్రు క్యాప్టెన్ అంటే అబ్రహం లింకన్ని. ఓకే, అబ్రహం లింకన్ ఈజ్ అ అమెరికన్ ప్రెసిడెంట్. ఓకే, అబ్రహం లింకన్ వాజ్ అ అమెరికన్ ప్రెసిడెంట్. సో ఆయన టైం పీరియడ్లో బ్లాక్ పీపుల్కి ఫ్రీడమ్ వచ్చిందనమాట. ఓకేనా, సో ఈయన ముందుండి నడిపించిందనమాట. సో ఆ సివిల్ వార్లో గెలిచిండ్రు. బట్ ఆ సివిల్ వార్లోనే అబ్రహం లింకన్ చనిపోతాడనమాట. సో చనిపోయేసరికి రైటర్ ఆయన ఫీలింగ్స్ అనేది, ఆయన సాడ్నెస్, ఆయన మౌర్నింగ్, ఆయన ఏడుపులు, బాధలు అన్నీ ఆ పోయంలో రాస్తాడనమాట. ఓ క్యాప్టెన్ మై క్యాప్టెన్. క్యాప్టెన్ అంటే ఎవరు? పడవకి హెడ్. ఇప్పుడు షిప్ ఉంటే చూడండి, ఓషన్స్ సీస్లలో పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదా, వాటికి హెడ్ అనమాట. సో వాటికి హెడ్ని క్యాప్టెన్ అంటారు. ఆయనని అబ్రహం లింకన్తో కంపేర్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి కంపారిజన్ మనం మెటఫర్ అని అంటారు అనమాట, క్యాప్టెన్ని అబ్రహం లింకన్తో కంపేర్ చేయడం. సో ఇప్పుడు ఏమైపోయిందంటే షిప్ ఒంటరిది అయిపోయింది, క్యాప్టెన్ లేడు. అంటే ఆ కంట్రీ అమెరికా అనేది ఒంటరి అయిపోయింది అనమాట. క్యాప్టెన్ అంటే ఇప్పుడు లైక్ బాస్ లేకుండా అయిపోయింది అని బాధపడుతున్నాను అనమాట. అంత మంచి క్యాప్టెన్ని మేము మిస్ అయినామని చెప్పి ఆయన బాధపడుతుండే. ఎవరు? రైటర్ వాల్ట్ విట్మెన్. సో ఇప్పుడు మేము గెలిచినామని సంతోషపడాలా, పార్టీ చేసుకోవాలా, లేదంటే మీరు లేరని బాధ అనేది మాకు అది అట్లనే ఉండిపోతుంది. అంటే రెండు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను నేను. మేము గెలిచినా కూడా నువ్వు లేకపోయేసరికి ఆ సంతోషం మాలో లేదు అని చెప్పేసి వాల్ట్ విట్మెన్ అనేది తన బాధని ఆ పోయంలో ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద సమ్మరీ ఆఫ్ ద ఫస్ట్ పోయం ఇస్. అండ్ మీకు ఈ సమ్మరీ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో అన్ని సమ్మరీస్ పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. సో జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాచ్ ద స్టడీ ద పీడిఎఫ్స్. ఓకే, సో లెట్స్ గో విత్ ద సెకండ్ లెసన్, దట్ ఈజ్ మల్లికా శ్రీనివాసన్. సో మల్లికా శ్రీనివాసన్ ఆమె పర్సనాలిటీ చాలా ఇన్స్పిరేషనల్ అనమాట. సో తను ఒక ట్రాక్టర్స్ కంపెనీ, టెఫ్ అనే ట్రాక్టర్స్ కంపెనీని సీఈఓగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఫాదర్ ఫౌండరు టెఫ్ అనే కంపెనీకి. బట్ ఈమె తనని ఒక చిన్న కంపెనీని ఒక వరల్డ్ వైడ్ ఎంఎన్సీ చేస్తుంది అనమాట ఆ ట్రాక్టర్స్ కంపెనీని. అంటే తను ఎక్కడో అమెరికాలో మంచి వెల్ నోన్ యూనివర్సిటీలో, అంటే వెల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో, టాప్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చి, బట్ ఇక్కడ ఆమె ఇక డిగ్రీ అయిపోవడంతో, స్టడీస్ అయిపోవడంతో జాబ్ చేయలేదు. బట్ ఏంటంటే ఏదో ఇలా ఫాదర్ కంపెనీలోనే చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి ఇచ్చిండు వాళ్ళ ఫాదరు. సో అందులోనే జాయిన్ అయిపోతుంది అనమాట. అందరూ అనుకుంటారు తను ఏంటి ఇంత చదువుకుంది, ఇక్కడ వర్క్ చేస్తుందని అంతా నామోష్గా ఫీల్ అంటే అందరూ అట్లా ఈమెని తక్కువ చేసి చూస్తారనమాట. బట్ అతను అట్లా ఏం ఫీల్ అవ్వకుండా వాళ్ళ ఫాదర్ బిజినెస్ని, తనకి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ పెట్టుకొని ఆమె వేరే వేరే మీటింగ్స్ అటెండ్ అవుతూ అండ్ ఆమె కంపెనీని డిఫరెంట్ కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఓకే, సో టర్కీ, ఆఫ్రికా. ఓకే, అండ్ ఈమె ఏజీసీఓ అనే సంస్థ, ఆ సంస్థతో కొలాబ్ అయ్యి సో యూఎస్లో కూడా ఆ మార్కెట్, ఈ టెఫ్ కంపెనీ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సచ్ ఏ కన్సిస్టెన్సీ అంత పెద్దగా తీసుకెళ్తుంది ఆ బిజినెస్ని. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా 2000s లాస్ అంటే చనిపోతారు. సో అది చాలా గ్రీఫ్ అనమాట, బాధాకరమైన విషయం. ఈమెకి మంచి మోటివేటర్, మంచి సపోర్ట్ అనమాట వాళ్ళ ఫాదరు. బట్ ఈవెన్ దెన్ అంటే బ్యాక్ స్టెప్ వేయకుండా అట్లనే మూవ్ ఆన్ అయింది అండ్ లాస్ట్కి సక్సెస్ అయింది అనమాట. బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే కన్సిస్టెన్సీ అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటే మనం ఎంతవరకైనా రీచ్ అవ్వచ్చు అని ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్. ఓకే, ఐదర్ మెన్ ఆర్ ఉమెన్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ లెసన్ అనమాట. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ద సాలిటరీ రీపర్. సో సాలిటరీ రీపర్ సమ్మరీ ఏంటంటే మనకు టైటిల్లోనే ఉంది,
సో సాలిటరీ అంటే సోలో, రీపర్ అంటే కోత కోయడం అనమాట. ఒక అమ్మాయి, ఒక లేడీ లైక్ హార్వెస్టింగ్ టైం, ఓకే, హార్వెస్ట్ చేస్తూ ఉందన్నమాట. గడ్డిని కోస్తుందో లైక్ సో అండ్ సో ఏదో లైక్ పొలంలో ఒక లేడీ కోస్తుందన్నమాట. లైక్ అంటే గడ్డి అలాంటి ఏదో ఒకటి కోసుకుంటూ ఒక చిన్న పాట పాడుతూ ఉంటుంది అనమాట. సో ఆ పాట నేచర్ ఎట్లా ఉంది అనేది రైటర్ డిస్క్రైబ్ చేస్తాడనమాట. రైటర్ వచ్చేసి విలియం వర్డ్స్వర్త్. ఓకే, ఈ లేడీ స్కాట్లాండ్లో ఒక చిన్న విలేజ్లో పని చేసుకుంటుంది అనమాట. ఈ రైటర్ కూడా అక్కడికి వెళ్తాడు. బట్ ఆయనకు లాంగ్వేజ్ అర్థం కాదు ఆమె పాడే పాట. బట్ ఏంటంటే మంచి మెలోడీ, అంటే మెలోడీ ఇన్ ద సెన్స్ ఏదో ఎమోషనల్గా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనేది పాడుతుంది అనమాట ఆమె. ఇది ఆయనకు జస్ట్ ఆ ట్యూన్ బట్టి అర్థం చేసుకోగలుగుతున్నాను అనమాట వాట్ ఈజ్ వాట్ అనేది. ఆమె పాడిన పాటలో చాలా ఎమోషనల్ కనబడుతుంది, చాలా సాడ్నెస్ కనబడుతుంది. ఆమె పాడే పాటకి పక్షులు కూడా ఎగరడం ఆపేసి ఆమె పాట వినడం మొదలుపెట్టాయి, అంత బాగా పాడుతుంది అని డిస్క్రైబ్ చేస్తాడనమాట ఆమెని. సో ఆ సాంగ్ ఎట్లా ఉందంటే, ఆయన అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఆమె అక్కడ నుంచి ఆయన ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన చెవిలో అట్లా స్వరం మోగుతూనే ఉందన్నమాట ఆమె పాడే పాట. సో అంత మెలోడియస్గా, ఓకే, అంత మెలోడీగా అంత కనెక్ట్ అయిపోయిందనమాట. సో అతను అట్లా ఆమె పాటని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సాలిటరీ రీపర్. ఓకే, ఒకసారి సమ్మరీ చదువుకుంటే యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, అండ్ నెక్స్ట్ గైస్, హౌ టు లివ్ టు బి 200. సో ఇది రిటర్న్ బై స్టెఫెన్ లీకాక్. సో మనకి హౌ టు లివ్ టు బి 200 అనే టైటిల్లోనే అర్థమవుతుంది 200 సంవత్సరాలు ఎలా బతకాలి అని చెప్పేసి ఒక ఎస్సే రాస్తాడనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే హ్యూమరస్, అంటే ఆయన వ్యంగ్యంగా రాస్తాడనమాట. సర్కాస్టిక్గా చెప్తాడు. అంటే కొన్ని పాయింట్స్ అంటే 200 సంవత్సరాలు బతకడం కష్టం, కానీ ఒక నార్మల్ హ్యూమన్ లైఫ్ స్పాన్ వచ్చేసి 60-70 సంవత్సరాలు ఉంటుంది. సో మీరేమో 200 సంవత్సరాలు బతకాలనుకుంటారు, బట్ చేయాల్సిన పనులు చెయ్యరు మీరు. ఓకే, సో మీరు ఈ పనులు చేయొద్దు, అయితే తప్పకుండా 200 సంవత్సరాలు బతుకుతారని సర్కాస్టిక్గా చెప్తాడనమాట. అంటే ఆయన చెప్పే పనులు చెయ్యమని చెప్పేసి, ఓకే, అవి చెయ్యొద్దు అని చెప్తాడు. అంటే ఇండైరెక్ట్గా అవే చేయమని అవి చేస్తే మీరు ఇంకా లాంగ్ టర్మ్ బతికే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఆయన ఇచ్చే టిప్స్ ఏంటి, మీరు మంచి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వద్దు అని చెప్తాడు అనమాట. సో ఇండైరెక్ట్గా ఫాలో అవ్వాలి అని దాని అర్థం. అంటే మీరు ఏదో హార్డ్ బిస్కెట్స్ ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ ఇవి తింటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనఫ్. మంచి గ్రౌండ్కి వెళ్ళాలి. సో యూ షుడ్ వర్క్ హార్డ్. ఓకే, అట్లీస్ట్ ఒక 10 to 15 minutes పర్ డే యూ షుడ్ హ్యావ్ అ ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పేసి చెప్తాడనమాట. సో దట్ ఈజ్ ఫస్ట్ టిప్. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే, సోషల్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయాలి. జనాలతో తిరగాలి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. జనాలతో తిరిగినప్పుడే మనం మెంటల్ ప్రెషర్, పీస్ అంటే మనకి ఒక లోన్లీనెస్ అనేది దూరం అవుతుందని చెప్తాడు ఆయన. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలని చెప్తాడనమాట. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనం ఏంటంటే జనాలకి ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా డిసిషన్స్ తీసుకునేటట్టు ఉండాలన్నమాట. సో ఎవరికి ఏమైతే నాకేం అవసరం లేదు కదా అన్న నెగిటివ్ థాట్ అయితే ఉండొద్దు. రేపు ఫ్యూచర్లో అది మనకు చాలా ఇంపాక్ట్ చేస్తుంది. నోబడీ కేరస్ అని చెప్పేసి కొన్ని టిప్స్ ఇస్తాడనమాట. ఇవన్నీ మీరు ఎప్పుడైతే పాటిస్తారో యూ కెన్ డెఫినెట్లీ లివ్ ఫర్ ద లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఆయన అట్లా చెప్తాడనమాట. సో దిస్ ఈజ్ ఆల్ షార్ట్ సమ్మరీ. మనకి ఇది హౌ టు లివ్ టు బి 200 అనేది ఓవరాల్గా ఇంతే ఉంది. మీరు ఇంకేమైనా యాడ్ ఆన్ చేసి రాస్తారా అండి. అండ్ లాంగ్గా వినాలనుకుంటే టైం ఉంటే ఒకసారి వీడియో వినండి, లేకపోతే మీరే ఏదో ఒకటి కలుపుకుంటూ రాయొచ్చు అనమాట. సో బట్ ప్రొలాంగ్ చేయండి, ఓకేనా. అంటే హెల్తీగా ఉండడానికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది మీ ఓన్ థాట్స్ ఏమున్నాయో అవన్నీ కలిపి రాసేసేయండి, వాళ్ళు కలిపి కొట్టేసేయండి, ఓకేనా. హే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇలియాస్. సో ఇలియాస్ అనేది మంచి యూనిక్ క్యారెక్టర్ అనమాట. ఆయన హార్డ్ వర్కింగ్ అయి పూర్ స్టేజ్ నుంచి రిచ్ స్టేజ్కి వెళ్తాడు. మళ్ళీ రిచ్ స్టేజ్ నుంచి పూర్ స్టేజ్కి వస్తాడు. ఆ లైఫ్ మధ్యలో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ని మనకి ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట రైటర్. సో రైటర్ వచ్చేసి లియో టాల్స్టాయ్. సో ఈయన మంచి నావెల్స్ అనేటివి రాస్తాడనమాట. ఓకే, సో ఈ స్టోరీ ఏంటి అంటే, ఇలియాస్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే, హీఈస్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ. ఆయనకి 2 గొర్రెలు, 2 ఆవులు, 1 డజన్ 2 డజన్ల
ఒక షిప్ అంటే షిప్స్ వాళ్ళ నాన్న చిన్నతనంలో చనిపోతాడనమాట. సో ఈయనకు ఉండే ఆస్తి ఇంతే అనమాట. సో ఈయన రాత్రింబగళ్ళు కష్టపడి లైక్ వాళ్ళ వైఫ్తో షామ్షమాగి, వాళ్ళ వైఫ్ నేమ్ వచ్చేసి షామ్షమాగి. సో కష్టపడి ఆయన ఇట్లా తన ఆస్తిని ఒక 10 times, ఒక 20 times ఎక్స్ట్రా చేసుకుంటాడు అనమాట. ఓకేనా, ఒక 200 ఆవులు, 200 హార్సెస్ అండ్ అట్లా ఒక 24 డజన్స్ షిప్స్ అట్లాంటి అంత పెంచుకుంటాడు ఆయన ఆస్తిని. సో అట్లా ఏమైపోతుందంటే వాళ్ళు రిచ్ అయిపోతారు అనమాట. వాళ్ళ కొడుకులు ఏం చేస్తారు, అంతకుముందు పని చేసేటోళ్ళు ఇప్పుడు రిచ్ అయిపోయారు కదా అని చెప్పేసి ఒకడు చచ్చిపోతాడు అనమాట. ఏదో తాగి దింగనేసి చచ్చిపోతాడు. ఇంకోటేమో గొడవలు పెట్టుకుంటాడు. ఓకేనా, సో ఎవరితో పడితే వాళ్ళతోనే. వాళ్ళది కూతురు కూడా అంటే వాళ్ళ కొడుకు చెప్పినట్టు వినడు అనమాట. సో వాళ్ళ కూతురు కూడా చనిపోతుంది సో ఇన్సిడెంట్లో. అండ్ వాళ్ళ కోడలు కూడా, ఆమె కూడా చెప్పినట్టు వినకుండా మొత్తం మొండి అయిపోతారు అనమాట. ఓకేనా, సో ఇట్లయితే పరిస్థితి బాగాలేదని చెప్పేసి తన ఆస్తిని మొత్తం డివైడ్ చేస్తాడు. బట్ వాళ్ళ పిల్లలందరికీ డివైడ్ చేస్తాడు. ఇక వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ వదిలేసి వెళ్ళిపోతాడు. బట్ వీళ్ళకి లాస్ట్కి ఏం లేకుండా అయిపోతుంది పరిస్థితి. సో ఈయన ఏం చేస్తాడు, ఒక మహమూద్ షా అనే పర్సన్ ఉంటాడు అనమాట, వీళ్ళ నైబరు, ఇలియాస్ వాళ్ళ నైబరు. వన్స్ అపాన్ ఎ టైం ఇలియాస్ దగ్గర పనిచేసినాడు మహమూద్ షా. ఇప్పుడు మహమూద్ షా దగ్గర ఇలియాస్ పని చేయడానికి వెళ్తుండ అనమాట. సో ఇక వాళ్ళ దగ్గర పనిచేస్తే అట్లా వాళ్ళ లైఫ్ కొనసాగుతూ ఉంటుంది అనమాట. బట్ వాళ్ళ నైబర్స్ మహమూద్ షా వాళ్ళ ఇంటికి ఒకసారి రిలేటివ్స్ వస్తారనమాట. లైక్ ముల్లా అనే పర్సన్ అండ్ వాళ్ళ బామర్దులు వాళ్ళందరూ కలుస్తారనమాట మహమూద్ షా వాళ్ళ ఇంట్లో. అయితే ఈయన గురించి చెప్తారనమాట వాళ్ళ రిలేటివ్స్కి, ఈ ఇలియాస్ గురించి. ఈయన వన్స్ అపాన్ ఎ టైం రిచ్ పర్సన్ బట్ ఇప్పుడు పూర్ అయిపోయిండు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఎందుకు అంటే సో రీజన్స్ చెప్పేసి వాళ్ళ వైఫ్ ఏమంటుందంటే, ఇలియాస్ వాళ్ళ వైఫ్, ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం, మాకు ఈ స్టేజే బాగుంది, మాకు ఇంతకుముందు మేము అన్నీ ఉన్నప్పుడు మేము హ్యాపీగా లేము సో అని చెప్పి చెప్తారనమాట. అంటే మేము ఒకరికొకరికి టైం ఇచ్చుకుంటున్నాం, మేము వర్కర్లతో కలిసి పని చేసుకుంటున్నాం, డబ్బులు ఉన్నప్పుడు మాకు ఏదో టెన్షన్, ఓకే, ఏదో గొడవలు ఇంట్లో సో అలా జరుగుతుండే. బట్ ఇప్పుడు మాకు ఏ టెన్షన్స్ లేవు, మేము పీస్ఫుల్గా ఉంటున్నాం ఒకరికొకరు కలిసి అని చెప్పి మాకు ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం దొరుకుతుంది, ఎందుకంటే మాకు ఏం కావాలని చెప్పేసి వాళ్ళ వైఫ్ ఉంటుంది అనమాట, ఇలియాస్ వాళ్ళ వైఫ్. సో దట్ ఈస్ షామ్షమాగి. సో అంటే ఓవరాల్గా సమ్మరీ ఇంతే ఉంది గైస్. అంటే మనకేందంటే లాస్ట్కి మనకి డబ్బు ఇదంతా ఉంటుంది పోతుంది, కానీ మనకి ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి అప్పుడే మనం పీస్ఫుల్గా ఉంటామని చెప్పేసి ఈ మోరల్ అనమాట స్టోరీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇలియాస్ స్టోరీ. అండ్ నెక్స్ట్ సో జాదవ్ పాయింగే. సో ఇది వన్ ఆఫ్ ద లైక్ ఒక లైఫ్ స్టోరీ అనమాట, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో జాదవ్ పాయింగే అనే పర్సన్ ఆయన ఒక అడవిని క్రియేట్ చేస్తాడు, మొలై ఫారెస్ట్ అని ఉంటుంది. ఒక ఎడారి ప్రాంతాన్ని, ఒక 1300 ఎకరాల అడవిని తయారు చేస్తాడనమాట ఒక్క సింగిల్ క్యాండిడేట్. యాక్చువల్గా ఏం జరుగుతుందని స్టోరీలోకి వెళ్తే, సో జాదవ్ పాయింగే ఆయనది అస్సాం అనమాట ప్రాపరు. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక క్రైసిస్ వచ్చి అంతా ఒక ఫారెస్ట్ ప్రాంతం మొత్తం ఎడారిలాగా మారిపోతుంది అనమాట. అక్కడ ఉన్న అంటే స్నేక్స్, పక్షులు, బర్డ్స్, యానిమల్స్ అన్నీ కూడా చనిపోతాయి. సో ముందే మన బ్రోకి అంటే లైక్ జాదవ్ పాయింగేకి నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆయన ఏదైతే అవుతుంది ఒక అన్ని శపథం పట్టుకుంటాడు అనమాట, ఒక కమిట్మెంట్ తీసుకుంటాడు. ఏమని, నేను చెట్లు పెట్టుకుంటా పోతా, ఎంతవరకు అయితే అంతవరకు అని చెప్పేసి ఆయన ఒక్కడు వితౌట్ ఎనీ హెల్ప్, అంటే గవర్నమెంట్ హెల్ప్ లేకుండా అండ్ ఎవరి హెల్ప్ లేకుండా స్టార్ట్ చేస్తాడనమాట చెట్లు పెట్టడం. సో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కడి వరకు అంటే ఒక 1300 ఎకరాలు ఆయన కవర్ చేస్తాడనమాట. అంత అడవిని తయారవుతుంది ఆయన పెట్టిన చిన్న చెట్లు, చిన్న స్టార్టింగ్ అంటే ఏదో అట్లా ప్లాంటింగ్ చేసుకుంటూ పోతాడు. అది 1300 ఎకరాలుగా తయారవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ మొలై ఫారెస్ట్. ఓకే, సో అంత కమిట్మెంట్ ఉంది ఆయన లోపల. ఇప్పుడు అది చాలా జంతువులకి లైఫ్ హ్యాబిటాట్ అయిపోయింది, ఎకోసిస్టమ్ తయారైంది అక్కడ. అండ్ దానివల్ల ఫ్లడ్స్ ఆగుతున్నాయి. ఓకే, సో చెట్లు ఆపేస్తాయి అనమాట ఫ్లడ్స్ని. ఆయన చేసిన పని అంత మేల్ అండ్ ఎన్విరాన్మెంట్లో కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్ప్షన్ కానీ, ఆక్సిజన్ అంటే హ్యూమన్ లైఫ్ హెల్తీగా ఉండడానికి ఆయన చేసిన అంటే ఆ పని ఇప్పుడు చాలామందికి లైఫ్ ఇస్తుంది అనమాట.
సో దట్ ఈస్ వాట్ ద ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ జాదవ్ పాయంగే. ఓకే, సో ఇది గైస్ మనకి ఓవరాల్గా థర్డ్ సెమిస్టర్లో ఉన్న సమ్మరీస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ లాస్ట్ మినిట్లో ఈ వీడియోస్ చేయడం కూడా కొంచెం టైం తీసుకొని చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ బీ పాజిటివ్ ఇన్ కామెంట్స్. ఓకే.